జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పద నాన్న, ఇంటికి వెళ్దాం. కన్నయ్య, ఎక్కడికి అటువైపు వెళ్తున్నారు? ఇంటికి మేడం. క్లాస్ స్టార్ట్ అయింది కదా, క్లాస్కి వెళ్లకుండా ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? నేనే తీసుకువెళ్తున్నాను సార్. ఏం జరిగిందమ్మా? ఇక్కడ పైసలున్న వాళ్ళ పిల్లలే చదవాలి, అంతేగాని మా పిల్లలకి అర్హత లేదు బాబు. ఇక్కడ చిన్న చిన్న వాడికి డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్తే ఇలా బిత్తరపోయి మన ప్రాణాలు తీస్తారు. చిన్న స్కూల్లో మీ అబ్బాయి బాగానే చదువుతున్నాడు కదా, ఇప్పుడు కూడా అక్కడే చదివించు. పుస్తకాలు ఫ్రీగానే వస్తాయి, బట్టలు కూడా ఫ్రీగానే వస్తాయి. ఇవే కాక ఇక్కడ పైసలు పెట్టి కొనాల్సినవన్నీ అక్కడ ఫ్రీగానే వస్తాయి. అయ్యో, అలాగా? మీ అబ్బాయికి మంచి టాలెంట్ ఉంది, చదువులో నైపుణ్యత ఉంది, క్రమశిక్షణకి మారుపేర్లా ఉన్నాడు. ఇలాంటి అబ్బాయి ఈ స్కూల్లో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. చదివించాలనే ఆశ నాకున్నా మా దగ్గర అన్ని పైసలు లేవు సార్. డబ్బులు లేవని బాబుని చదువు మానిపిస్తారా? కొందరి బతుకులు అంతే సార్. ఆ దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. మీకు డబ్బే సమస్య అయితే అది మేమిస్తాము. ఏమంటారు అఖిల్ బాబు? అలాగే క్షమా. కోట్లు ఖర్చు పెట్టినా జ్ఞానాన్ని కొనలేం. అలాంటి జ్ఞానం మీ అబ్బాయికి చెప్పలేనంతుంది. ఇంత మంచిగా చదివే ఈ అబ్బాయికి సహాయం చేస్తే ఇతని ఫ్యూచర్ బాగుంటుంది. అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ అబ్బాయికి సంబంధించిన ఫీజు మొత్తం మేమే చూసుకుంటాం. మీ డబ్బు గురించి భయపడకండి. అయ్యో వద్దమ్మా. నువ్వెంతో పుణ్యాత్మురాలివి, అందుకే నీకింత మంచి సుగుణాలున్న కొడుకు పుట్టాడు. నేను చెప్పాను కదమ్మా కన్నయ్య ఉన్నాడని. చూసావు కదమ్మా, ఆ కన్నయ్య మనకి దారి చూపించాడు. అవునన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, coming. ఈ అబ్బాయి పేరు కన్నయ్య. ఇతనికి సంవత్సరానికి సరిపడే స్కూల్ డ్రెస్లు, షూస్, బుక్స్, ట్రాన్స్పోర్ట్కి అయ్యే మొత్తం ఖర్చెంతో చెప్పండి. అలాగే సార్. మొత్తం 20,000 రూపాయలు. డబ్బులు కట్టమని చెప్తే భయపడి స్కూలుకు రారనుకుంటే మధ్యలో వీళ్ళు వచ్చి కడుతున్నారేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.